హే గైస్, ఎలా ఉన్నారు? ఐపీఎల్ 14th ఎడిషన్ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇండియాలో దాదాపు 52 రోజుల క్రికెట్ పండుగ జరగబోతుంది. ఈసారి కూడా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్. కింగ్స్ 11 పంజాబ్ ఈసారైనా లక్ కలిసిస్తుందేమని వాళ్ళ పేరుని పంజాబ్ కింగ్స్గా మార్చుకున్నారు. బట్ ఈసారి ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ముంబై ఇండియన్స్ గెలుస్తారా, లేకపోతే ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రూపంలో కొత్త ట్రోఫీ విన్నర్ వస్తారా? లాస్ట్ టైం ఐపీఎల్ చాలా ఎక్సైటింగ్గా జరిగింది. థర్డ్ ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్కి, లాస్ట్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్కి ఓన్లీ 2 points డిఫరెన్స్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన మ్యాచెస్ ఎంత హోరాహోరీగా జరిగాయో. ఈసారి కూడా దానికి మించిన ఎంటర్టైన్మెంట్ మనకి రాబోతుంది. సో అవుట్ ఆఫ్ 100% ఏ టీంకి ఎంత పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇది నా జస్ట్ అనాలిసిస్ మాత్రమే. వీడియోలోకి వెళ్లే ముందు ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. చూద్దాం ఏ టీంకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారో. ఫస్ట్ వన్ రాజస్థాన్ రాయల్స్. సంజు శాంసన్ రూపంలో వాళ్ళకు కొత్త కెప్టెన్ వచ్చాడు. దీనివల్ల మంచి జరగవచ్చు, లేకపోతే బ్యాడ్ డెసిషన్ కూడా అవచ్చు. ఓన్లీ టైం విల్ డిసైడ్. వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. వాళ్ళ సైడ్ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, కానీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్ డిపార్ట్మెంట్స్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే అంత ప్లేయర్స్ అయితే లేరు. మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళగలరేమో, కానీ కప్పు గెలవటం అయితే నియర్లీ ఇంపాసిబుల్. సో రాజస్థాన్ రాయల్స్ రేటింగ్ 30% అవుట్ ఆఫ్ 100. సెకండ్ టీం పంజాబ్ కింగ్స్. చాలా ఖర్చు పెట్టి జై రిచర్డ్సన్ని, రిలే మెరిడిత్ని కొన్నారు. మొహమ్మద్ సమీకి బౌలింగ్లో మంచి సపోర్ట్ దొరికిందని చెప్పాలి. మోజెస్ హెన్రిక్స్, దీపక్ హుడాలు ఆల్రౌండర్స్గా బాగానే యూజ్ అవుతారు. బట్ వేరే టీంలో ఉన్న ఆల్రౌండర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళంత ఏమీ కాదు. ఈ టీం బాగా పర్ఫామ్ చేయాలంటే కేఎల్ రాహుల్ ప్రధాన పాత్ర పోషించాలి. ప్లే ఆఫ్స్ వరకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఫైనల్స్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టమే. సో పంజాబ్ కింగ్స్కి ట్రోఫీ గెలిచే ఛాన్స్ 50%. నెక్స్ట్ థర్డ్ టీం వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్. భయంకరమైన T20 ప్లేయర్స్ ఉన్న టీం. బట్ ఎందుకో తెలియదు, కానీ వాళ్ళకి ఇంజురీ సమస్యలు బాగా వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆండ్రూ రసెల్ ఫెయిల్ అయ్యాడంటే ఇంకా మిడిల్ ఆర్డర్ మీద ఆశలు వదులుకోవటమే. లాస్ట్ సీజన్లో చాలా ఇంజురీస్ వల్ల టీంని చాలాసార్లు మార్చారు. ఓపెనింగ్ కాంబినేషన్ని చాలాసార్లు మార్చారు. అయినా కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. ఇయాన్ మోర్గాన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఉన్నాడు. దినేష్ కార్తిక్, ప్యాట్ కమిన్స్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఆల్రౌండర్స్ ఎవరిని పెట్టుకోవాలనే కన్ఫ్యూజన్, ఇండియన్ బౌలర్స్ ఎవరిని పెట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుని రాగలరో లేదో చూడాలి. వీళ్ళు ట్రాఫీ గెలవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగాలి. కోల్కతా నైట్ రైడర్స్ కి 60% ట్రాఫీ గెలిచే ఛాన్స్ ఉంది. ఫోర్త్ టీం చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ రికార్డ్స్ ఉన్న టీం. బట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరికీ ఏజ్ అయిపోయింది. వాళ్ళందరూ కనుక సూపర్ ఫామ్లో ఉంటే వాళ్ళని ఆపేవాడే ఉండడు. బట్ ఆల్రెడీ షేన్ వాట్సన్ ఐపీఎల్ నుంచి వెళ్ళిపోయాడు. టీంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రాక్టీస్ కూడా లేదు. సురేష్ రైనా టీంలోకి వస్తే కనుక టీంకి మంచి బూస్టింగ్ వస్తుంది. బట్ సిఎస్కేని, ధోనిని అంత తక్కువ అంచనా వేయలేం. మన అంచనాలన్నీ తారుమారి చేసి కప్పు గెలిచినా గెలుస్తారు. సో నా అంచనా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్కి 60% కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ వన్ ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఇంజురీ అయినప్పటికీ ఐపీఎల్ 2021 పాయింట్స్ టేబుల్లో టాప్ 2లోకి వెళ్లే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. సేమ్ సంజు శాంసన్ లానే రిషబ్ పంత్ని కెప్టెన్ చేయటం మంచి అవ్వచ్చు, లేదా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు, ఇండియన్ స్టార్స్ ఉన్నారు, వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్ కూడా ఉంది. కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏ బ్యాట్స్మెన్ని ఎక్కడ ఆడించాలి అని. అది కనుక వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్కి ట్రోఫీ గెలిచే ఛాన్స్ 70% ఉంది. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి కప్పు నమ్మదే అంటారు, కానీ అది ఎప్పటికీ నిజం కాదు. బట్ ఈసారి నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే డెత్ బౌలింగ్. జిమ్మీ సన్ని పెద్ద మొత్తం పెట్టి కొన్నారు. చూద్దాం అతను ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తాడో. ఈసారైనా మన ఇండియన్ బౌలర్స్ డిసిప్లిన్ తో బౌలింగ్ చేస్తే ఆర్సీబీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మ్యాక్స్వెల్ రావడంతో ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మరింత స్ట్రాంగ్ అయింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మ్యాక్స్వెల్ సరైన ఫామ్ లో లేడు, బాగా ఫెయిల్ అయ్యాడు. కానీ ఈసారి బిగ్ బ్యాష్ లీగ్ లో సూపర్ గా ఆడాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా చాలా బాగా ఆడాడు. సో అదే ఫామ్ కనుక కంటిన్యూ చేస్తే ఆర్సీబీకి మంచి రోజులు వచ్చినట్లే. అలా కంటిన్యూ చేయాలి అని కోరుకుందాం. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి బ్యాటింగ్ పరంగా అయితే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి బౌలింగ్, అది కూడా డెత్ బౌలింగ్. ఈసారి అది కనుక సరి చేసుకుంటే ఆర్సీబీకి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. నాకెందుకో ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది అనిపిస్తుంది. దానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డానియల్ క్రిస్టియన్. అంటే డానియల్ క్రిస్టియన్ పెద్ద ప్లేయర్ అని కాదు, కానీ
డానియల్ క్రిస్టియన్ని ట్రాఫీ అట్రాక్టర్ అంటారు. అంటే మనోడు ఏ టీంలో ఉంటే ఆ టీం 70 to 80% కప్పు గెలుస్తుంది. ఐపీఎల్ అనే బిగ్ బ్యాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇలా త్రూఅవుట్ ది వరల్డ్ చాలా లీగ్స్ ఆడుతూ ఉంటాడు. డానియల్ క్రిస్టియన్ ఉన్న టీం 70 to 80% ఖచ్చితంగా కప్పు గెలుస్తారు. మీకు బెటర్ ఎగ్జాంపుల్ కావాలంటే లాస్ట్ టైం బిగ్ బ్యాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ కప్పు గెలిచారు. ఆ టీంలో డానియల్ క్రిస్టియన్ ఉన్నాడు. అండ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ కరాచీ కింగ్స్ గెలిచారు, దాంట్లో కూడా డానియల్ క్రిస్టియన్ ఉన్నాడు. ఇలా డానియల్ క్రిస్టియన్ ఉన్న చాలా టీమ్స్ ట్రోఫీ గెలిచాయి. సో అందుకే డానియల్ క్రిస్టియన్ని ట్రోఫీ అట్రాక్టర్ అంటారు. ఆ లక్ కలిసి వచ్చి ఆర్సీబీ కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ముంబై ఇండియన్స్ ఫస్ట్ టైం కప్పు గెలిచినప్పుడు మ్యాక్స్వెల్ చహల్ ఫస్ట్ టైం కలిసి ఆడారు. మ్యాక్స్వెల్ చహల్ ఫస్ట్ టైం కలిసి ముంబైకి ఆడినప్పుడు ముంబై ఇండియన్స్ ఫస్ట్ టైం కప్పు కొట్టింది. సేమ్ ఇప్పుడు కూడా మ్యాక్స్వెల్ చహల్ ఫస్ట్ టైం కలిసి ఆర్సీబీకి ఆడుతున్నారు. సో ఈసారి కూడా అది రిపీట్ అయ్యి ఆర్సీబీ గెలుస్తుందేమో చూడాలి. సో నేనైతే పర్సనల్గా ఏబీ డివిలియర్స్ ఫ్యాన్ కాబట్టి ఆర్సీబీ గెలవాలి అని కోరుకుంటున్నా. ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ 80% ఉన్నాయి. నెక్స్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ టైం క్వాలిఫైర్ 2 దాకా వెళ్ళారు. ఈసారి కూడా అలవోకగా ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. జానీ బెయిర్స్టౌ, భువనేశ్వర్ కుమార్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళకు తోడు జేసన్ రాయ్ కూడా టీంలోకి వచ్చాడు. యాక్చువల్గా చెప్పాలంటే ప్లేయింగ్ 11లోనే వాళ్ళకి ఫుల్ కాంపిటీషన్ ఉంది. వార్నర్ బాబాయ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా టీంని సెట్ చేసుకుంటే వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదు. ఆన్ పేపర్ అయితే ఎస్ఆర్హెచ్ ఫుల్ ఫేవరెట్స్. నా అంచనా ప్రకారం ఎస్ఆర్హెచ్కి 90% కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. లాస్ట్ టీం ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళ అదృష్టం ఏంటో తెలియదు కానీ టీంలో ఉన్న 11 మంది భయంకరంగా ఆడతారు. ఇంకా ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా ప్లేయర్ ఇంజరీ అయ్యి బయటికి వెళ్తే వాళ్ళ రీప్లేస్మెంట్గా వచ్చిన ప్లేయర్ కూడా భయంకరమైన ఫామ్లో ఆడతాడు. అదేంటో అర్థం కాదు. వాళ్ళ టీంలో ఉన్నారంటే వాళ్ళు ఫుల్ ఫామ్లో ఆడతారు. డెఫినెట్గా వాళ్ళది వరల్డ్ క్లాస్ T20 టీం. ప్రపంచంలో ఏ T20 టీంనైనా ఓడించే సత్తా ముంబై ఇండియన్స్కి ఉంది. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వాళ్ళకి ప్లస్ పాయింట్. అలాగే బుమ్రా డెత్ బౌలింగ్ వాళ్ళకి అదృష్టం అని చెప్పాలి. ఇంకా వాళ్ళ టీంలో చాలామంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. పాండ్యా కానీ, పొలాట్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, ఇలా చాలామంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఫేవరెట్స్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. వరుసగా 3వ సారి కప్పు గెలిచే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్ కప్పు గెలిచే ఛాన్సెస్ 90%. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ ఈ మూడిట్లో ఏదో ఒక టీం కప్పు కొడుతుందని నాకు అనిపిస్తుంది. సో మీకు ఎవరు అనిపిస్తున్నారు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.